ఈ రకమైన వాడిని పెళ్లి చేసుకుంటే జీవితం నరకమవుతుంది. ధర్మశాస్త్రం హెచ్చరిస్తోంది. స్త్రీ జీవితంలో భర్త అనేది ఒక సామాన్య బంధం కాదు, అది ఓ ఆధ్యాత్మిక సమ్మేళనం. కేవలం ప్రేమగా ఆస్తిగా చూసుకుని నిర్ణయం తీసుకుంటే జీవితం స్వర్గంగా మారవచ్చు, లేదా నరకంగా కూడా మారచ్చు. ఇందుకు ధర్మశాస్త్రం బలమైన సూచనల్నిచ్చింది. ఆ సూచనలు పాటించకపోతే కుటుంబ జీవితం శాపంగా మారే అవకాశముంది. ఈ వ్యాసంలో ధర్మశాస్త్రం స్పష్టం చేసిన పతిరహిత లక్షణాలు గురించి గంభీరంగా తెలుసుకుందాం. 1. పరస్త్రీగామి అంటే పరాయి స్త్రీల పట్ల ఆకర్షణ కలవాడు. అటువంటివాడు భార్య ఉన్నా లేకున్నా ఇతర స్త్రీలపై ఆసక్తి పెంచుకుంటూ తిరుగుతాడు. నారద సంహిత ఇలా చెబుతుంది: పరదారగామినం నరం పాణిగ్రహం నాకుర్యాత్. అంటే ఇలాంటివాడిని పెళ్లి చేసుకోవడమనేది తన జీవితాన్ని తానే శాపంగా మార్చుకోవడమే. అతను భార్యను గౌరవించడు, పరాయిని పట్ల వ్యామోహంలో బంధాన్ని పాడుచేస్తాడు. 2. మద్యాసక్తుడు అంటే నిత్యం మద్యం సేవించేవాడు. వాడు తాగుతాడు, కాని ఆ పిడుగు మాత్రం భార్య పిల్లల మీద పడుతుంది. కుటుంబశాంతి చెదిరిపోతుంది. శాస్త్రం హెచ్చరిస్తోంది: మదపానరతో నిత్యం భార్యాశాపం నాశంకరం. అటువంటి వాడితో జీవితం ప్రశాంతతకి ప్రతికూలంగా ఉంటుంది. భార్యకి ప్రేమ లభించదు, క్షమాభావం కనబడదు. 3. కోపిష్ఠుడు లేదా వాగ్దుష్టుడు. ఎప్పుడు కోపంగా ఉండే మాటలతో బాధించే భర్తను పెళ్లి చేసుకుంటే అది ఓ మానసిక శిక్షతో సమానం. ధర్మశాస్త్రం చెబుతుంది: వాచా మానసికంగా హింసించేవాడు పతిగా పాతాళ సమానుడు. ఆత్మీయత చాటాలిగాని ప్రతిదానికీ కేకలు వేయడం, నిందించడం భార్య మనోస్థితిని దెబ్బతీసే పని. 4. నిర్జ్ఞానుడు లేదా పాపాచారుడు. పనిలేకుండా తిరిగే ధర్మాధర్మాలు తెలియని అసభ్య జీవితం గడిపేవాడు భార్య జీవితం మీద భారంగా మారతాడు. శాస్త్రోక్తంగా ఇలా వర్ణించబడుతోంది: పాపాచారరతో నిత్యం పతిః స్త్రీ హానికృత్. ఇలాంటి వాడితో శాంతి ఊహిం ఇంపాసిబుల్. అతని అజ్ఞానం అనాసక్తి వల్ల భార్యకి భవిష్యత్ వెలుతురు ఉండదు. 5. ధనార్జనాశూన్యుడు అంటే ఆర్థికంగా నిస్సహాయుడు. సంపాదించలేని, బాధ్యత తీసుకోలేనివాడి భార్య జీవితం అప్పుల ఊబిలో కొట్టుకుంటూ ఉంటుంది. ధర్మశాస్త్రం గట్టిగా హెచ్చరిస్తోంది: కర్మహీనః దరిద్రశ్చ పతిః శ్రేయః హరతి. ఆర్థిక భద్రత లేకపోతే కుటుంబం మొత్తం తలకిందులవుతుంది. సారాంశం: ఒక స్త్రీ భర్తను ఎంచుకునే ముందు రూపం, సంపద కాకుండా శీలం, జ్ఞానం, ధర్మమార్గాన్ని చూడాలి. ధర్మశాస్త్రం చెబుతుంది: జ్ఞానవంతుడు, శీలవంతుడు, ధర్మమార్గి వాడే నిజమైన ప్రతి. పెండ్లి అనేది కేవలం ఒక అనుబంధం కాదు, అది ఓ ఆధ్యాత్మిక బంధం. సరైన ప్రతి ఎంచుకుంటేనే జీవితం పునీతమవుతుంది. వారాహి శరణం. ఈ ధర్మగుహ్యాన్ని అందరికీ చేరాలి. అలాంటి జ్ఞానార్థులకు ఈ వీడియోను పంచుకోండి. మా ఛానల్కి సభ్యులు అవ్వండి. మరిన్ని శాస్త్రబద్ధమైన తాంత్రిక మార్గపు విషయాల కోసం వారాహి శరణంతో ఉండండి.